నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ఇప్పటికే చాలా వివాదాస్పదంగా తయారైన నేపథ్యంలో తాజాగా సీనియర్ కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య రాసినటువంటి లేఖతో ఈ వివాదం ఉవ్వెత్తున ఎగసిపడింది. జనసేనకు 24 స్థానాలు అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 స్థానాలుండగా దాంట్లో కేవలం 24 స్థానాలను మాత్రమే జనసేనకు కేటాయించనున్నట్లు ప్రకటిస్తూ ఆ మేరకు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఆమోదిస్తూ నిన్నగాక మొన్న ప్రకటన వెలువడినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంగా 94 స్థానాలకు, అదేవిధంగా జనసేన తనకు కేటాయించబడినటువంటి తనకు ఇచ్చినటువంటి 24 స్థానాలలో 5 స్థానాలకు రెండు పార్టీలు కలిసి మొత్తం 99 స్థానాలకు వారి వారి అభ్యర్థులను ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇంత తక్కువ సీట్లకు పవన్ కళ్యాణ్ ఆమోదించడం, దానికి బదులుగా కాపుల మద్దతు మొత్తం కూడా ఈ కూటమికి అంది రావాలని ఆశించడము కాపులలో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేపింది. ముఖ్యంగా దీనిని కేంద్ర బిందువుగా తెనాలి నుంచి జనసేన తరఫున పోటీకి ఎంపికైనటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదెళ్ల మనోహర్ దిశగా కూడా మళ్ళింది. తెనాలి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 35,000 మంది కాపులున్న నేపథ్యంలో అక్కడ కాపు నాయకులు అత్యంత ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ అసలు నాదెళ్ల మనోహర్ ఈ శాసనసభ స్థానం నుంచి ఎలా ఎన్నికవుతాడో చూస్తాము అనేంతవరకు వెళ్ళింది. చివరకు సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య కూడా ఈ విషయమై ఒక హెచ్చరిక చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఖచ్చితమైనటువంటి అంటే 24 సీట్లు అనేటువంటివి ఆమోదయోగ్యం కాదు, పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా మంత్రి పదవుల్లో సగభాగం కాపులకు ఇవ్వవలసి ఉంటుంది అని అంటూ లేని పక్షంలో తాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో, అంటే కాపు ప్రజానీకాన్ని ఉద్దేశించి కాపు జనబాహుళ్యాన్ని ఉద్దేశించి ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతున్నానో అనేటువంటిది ఆ ప్రకటన 29వ తారీఖు నాడు నేను చేస్తాను. ఈవేళ 27, 2024 ఫిబ్రవరి 27 కాగా రేపు 28 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరగనున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ సభలో జనసేనకు ఏ విధమైనటువంటి పాత్రలు, హోదా, స్థానము లభించబోతూ ఉన్నాయో అది చంద్రబాబు నాయుడు నోటి వెంటనే స్పష్టంగా వినాలి. దానిని జనసేనకులు హర్షధ్వానాలతో ఆహ్వానిస్తే వారి శబ్దం, వారి కలతార ధ్వనులను నేను వినాలి. అప్పటి వరకు ఈ పొత్తును ఆమోదించేటువంటిది లేదు అనంటూ హరిరామజోగయ్య చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి విధంగా ఈ ప్రకటనలో పేర్కొన్నాడు. ఒకవేళ అదే జరగకపోయేట్లయితే, ఎందుకంటే కాపులు భాగస్వాములుగా బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే దానికి ఈ విధమైనటువంటి సీట్ల పంపకం అనేటువంటిది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనేటువంటి విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తూ, అలా జరగనప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని చేయనట్లు అంటే ఆయన ఇంత ఖచ్చితంగా ఇంత స్పష్టంగా చెప్పలేదు, కానీ ఆయన ప్రకటనను కూడా మీకు చదివి వినిపిస్తాను. చెప్పలేదు కానీ భావం మాత్రం ఇదే: పవన్ కళ్యాణ్ని కనీసం 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని చేయాలని, మంత్రి పదవుల్లో సింహభాగం అంటే కనీసం సగభాగం కాపులకు, ఇతర బడుగు బలహీన వర్గాలకు రావాలని అవి ప్రకటించేంత వరకు, అలా గనక జరగని పక్షంలో ఎల్లుండి అంటే రేపు 28వ తేదీ తాడేపల్లిగూడెం బహిరంగ సభ అయిపోయిన తర్వాత 29వ తారీఖున ఏం చేయాలి అంటే కాపులకు దిశానిర్దేశం చేసేటువంటి విధమైనటువంటి ప్రకటనను నేను చేయబోతున్నాను అని అంటూ అటు చంద్రబాబు నాయుడు గుండెల్లో, ఇటు పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధమైనటువంటి ప్రకటన, వార్నింగ్ ఇచ్చాడు కాపు పెద్ద ఆయన చేగొండి హరిరామజోగయ్య. అయితే అదే ఆయన మాటల్ని కూడా కొంచెం సూటిగా లేకుండా కొంచెం తిప్పి ఉన్నాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎగ్జాక్ట్గా మాటలను కూడా మీకు చదివి వినిపిస్తాను. ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమిలో
బడుగు బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ తెలుగుదేశాన్ని కలుపుకుని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి, ఎక్కడ అనే మీమాంసతో సతమతమవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేటువంటి అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఎన్నికలయ్యేంత వరకు ఆగటానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి. బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో, చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలి. ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన సర్వాధికారాలు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం కూటమిలోని ముఖ్య భాగస్వాములైనటువంటి తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లి గూడెంలో హాజరయ్యేటువంటి ప్రజానీకం పొందగలగాలి. ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధుల్లో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను. ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల హర్షధ్వానాలు నేను వినగలగాలి, నాకు నమ్మకం కలగాలి. లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగోరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైనటువంటి హోదా దక్కగల దిశగా ఏ విధమైనటువంటి వ్యక్తిగతంగానే నేను తీసుకోదలుచుకున్నానో 29వ తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నానని ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ హరిరామ జోగయ్య. అంటే మరీ ముందస్తుగా చెప్పడం అవుతుందానే కాదు, కానీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని కొనసాగించాలి, ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుంది, ఆ దిశగానే నేను తీసుకునే ఏ నిర్ణయమైనా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఏమైనప్పటికీ కూడా పొత్తు యొక్క, అంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం కూడా కొంచెం మీమాంసలో డోలాయమాన పరిస్థితుల్లో పడినట్లుగానే భావించాలి. అయితే ఇది ఒక్క చంద్రబాబుకే కాదు, పవన్ కళ్యాణ్కు కూడా ఒక రకంగా సున్నితమైనటువంటి హెచ్చరికే. అంటే చంద్రబాబుతోటి ఈ రకమైనటువంటి ఒప్పందం అంటే కాపులకు అపప్రద కలిగించేటువంటి, వారికి గౌరవప్రదమైనటువంటి స్థాయి లేకుండా చేసేటువంటి, వాళ్ళు యాచించేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి విధమైనటువంటి ఈ సర్దుబాటు అనేటువంటిది ఆమోదయోగ్యం కాదు అని హరిరామ జోగయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతే కూడా కాదు, మొన్న సీట్ల సర్దుబాటు ప్రకటించిన సందర్భంలో కూడా ఆయన చాలా కఠినమైనటువంటి పద్ధతిలోనే అసలు ఈ సీట్ల పంపకం తెలుగుదేశం ఇవ్వడం, చేయి చాచి జనసేన తీసుకోవడం ఏమిటి, జనసేన పార్టీకి 24 సీట్లు మించి నెగ్గగల స్తోమత లేదా, జనసేన పరిస్థితి ప్రజలలో అంతహీనంగా ఉందా, ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అంటూ పవన్ కళ్యాణ్ను నిలదీసేటువంటి విధంగా ఉంది. కాపులలో సీనియర్ నాయకుడిగా, కాపుల పెదకాపుగా పేరున్నటువంటి హరిరామ జోగయ్య చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ప్రకటనలు అనేటువంటివి తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం, సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో అది మనగలుగుతుందా అనేటువంటి శంకలు, అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రేపే బహిరంగ సభ. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అనేటువంటిది చంద్రబాబుకు వెనతో పెట్టినటువంటి విద్య. బహిరంగ సభలో కూడా ఇస్తాడు, కావలసినటువంటి విధంగా హరిరామ జోగయ్య గారు అడిగినటువంటి విధంగా ప్రకటన చేస్తాడు. పోయేదేముంది? ఇప్పుడు మాట తప్పకూడదు అనుకున్న వాడికి ప్రమాదం, కానీ ఎట్టనైనా పోవచ్చు అనుకునేటువంటి వాడికి సమస్య ఉంది. చూద్దాం చంద్రబాబు చాతుర్యం ఏంటో. హరిరామ జోగయ్య గారు సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేసినటువంటి ప్రముఖుడు. కాబట్టి ఏం జరుగుతుందనేటువంటి విషయం ఇంకొక 48 గంటల్లో ఏ విషయం తేలిపోతుంది. ఆ తర్వాత ఎలా జరగబోతోంది అనేటువంటిది ఇక మనం వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చే పక్షంలో దీన్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మన సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.